హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ప్యాషన్ ఛానల్. అందరూ బాగున్నారా? ఎప్పుడు అందరూ బాగుండాలి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 గ్లాసుల శనగపప్పు తీసుకొని కడిగేసి నానబెట్టి 1 గంట సేపు నానబెట్టి తర్వాత మెత్తగా ఉడికించుకున్నానండి. అందులోకి 2.5 గ్లాసుల బెల్లం తురుము తీసుకొని దాంట్లోనే వేసేసి ఉడికిన పప్పులా మొత్తం దగ్గరగా చేసేసాను. అందులో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసేసాను. మనం కలుపుతుంటే ఇలా గంజుకు అతుక్కుంటా రావాలండి. అలా వచ్చాక తీసుకొని దాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. దీంట్లో కొద్దిగా ఇలాంటి సోంపు వేసేసి దంచేసి కలిపేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత అన్నీ ముద్దలు చేసుకొని పెట్టుకున్నాను. ఈ ముద్దలు చేసుకున్న తర్వాత అప్పుడు మనం పిండి కూడా ముద్దలు చేసేసుకొని పిండి కలిపి పెట్టి 1/2 అవర్ అయిన తర్వాత పిండి చాలా సాఫ్ట్గా అయిందండి. మెత్తగా చాలా బాగా వస్తాయి ఈ బొబ్బట్లు. అమ్మ పాడే జులపాట అమృతాని కన్నతి అనంత, అమ్మ పాడే పాట తినిలూరి పారేరులంట. నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి కోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోకి అమ్మలాలనా ఊపిరి పోసే నూరెళ్ళ నిండు దేవైనా. అమ్మ పాడే జుల పాట అమృతాని కన్నతి అనంత, మన అమ్మ పాడే లాలి పాట తినిలూరి పారేరులంట. నాకు సాంగ్స్ అంటే పాడడం అన్నా రాయడం అన్నా చాలా ఇష్టం. ఏదో అలా ట్రై చేశాను, ఏమీ అనుకోవద్దే. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా మంచిగా వచ్చాయి. మీరు కూడా చేసుకొని తినండి. కామెంట్లో ఎలా ఉన్నాయో నాకు తెలపండి. బూరెలు అయినాయి కదా, ఇప్పుడు ఉగాది పచ్చడి కూడా చేసేసుకుందాం. అలాగే ఉగాది పచ్చడి అనేదానికంటే ఉగాది పానకం అంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. పచ్చడి అంటే తినలేము కదా, ఇది తాగేది కదా, అందుకే పానకం అంటే బాగుంటుంది. మామిడికాయ, కొబ్బరి, బెల్లం 3 తురుముకున్న పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టిన కదా, వడగట్టేసుకుందామండి. వేపపూత వేసేసుకున్నాక మామిడి తురుము, కొబ్బరి తురుము, బెల్లము ఇవన్నీ అందులో వేసేసుకుందాము. అన్నీ వేసి కలిపాక కాస్త ఉప్పు వేసుకుందాము. నేను కారానికి బదులు మిరియాల పొడి వేసుకున్నాను, అది హెల్త్కి చాలా మంచిదని. ఇందులో అరటిపళ్ళు, పుట్నాలు అవి వేస్తారు కానీ అవి అడిషనల్గా వేసేటియనండి, అవి అవసరం లేదు. ఇవి వేసుకుంటే చాలు. ఈ ఎండ వేడి చాలా ఎక్కువగా పోతుంది కదా, ఈ 1 రోజే కాదండి 21 రోజులు ఇలా చేసుకుని రోజు తాగుతుంటే మన లోపలి 5 ధాతువులను, ఇందులో ఉన్న 5 రకాల రుచులు సమతుల్యం చేస్తుందండి మన బాడీని. సమ్మర్లో ఇది తీసుకోవడం చాలా మంచిది. 20 డేస్ వరకన్నా తీసుకోవాలి. బొబ్బట్లు, ఉగాది పచ్చడి, ప్రసాదం కూడా చేశాను. అన్నీ కంప్లీట్ అయ్యాయి. మీరు కూడా టేస్ట్గా చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి. ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.